వసతి ఇటువంటి లక్ష్యాలు ఉదాత్త లక్ష్యాలతో సహకార సంస్థలు పనిచేయాలని ఐక్యరాజ్య సమితి ఆశిస్తాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలకు పైగా వివిధ రకాల సహకార సంస్థలు ఉన్నాయి. వాటిల్లో మన దేశంలో కూడా 8 లక్షలకు పైగా సహకార సంస్థలు పనిచేస్తాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ప్రజలు సహకార సంస్థల్లో సభ్యులుగా ఉన్నారు. ప్రపంచంలో పనిచేసేటువంటి ప్రతి 100 మందిలో 10 మంది సహకార సంస్థల ద్వారానే ఉపాధి పొందుతున్నారని ఐక్యరాజ్య సమితి కూడా నిర్ధారించింది. అందుకని ఏదో సహకార సంస్థలు అనేవి ఏదో చిన్నవని, వాటి పాత్ర చాలా పరిమితమని అనుకోవడానికి వీల్లేదు. ఇవాళ ప్రత్యక్షంగా మన బ్యాంకులో 560 మంది ఉద్యోగులు ఉండొచ్చు. కానీ మన బ్యాంకు ద్వారా ఆర్థిక సహకారాన్ని పొందినటువంటి వేలాది సంస్థల్లో మరొక వేల మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. అంటే పరోక్షంగా కూడా సహకార సంస్థల ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి వారి కిందే లెక్కేయాలి. అటువంటి వారినందరినీ నేను లెక్కేయడానికి మా దగ్గర తగినటువంటి వనరులు లేనందువల్ల ఆ పని నేను చేయాలి. భారతదేశంలో కూడా 8 లక్షలకు పైగా సహకార సంస్థలు ఉంటే దాదాపు 30 కోట్ల మంది ఈ సహకార సంస్థలో సభ్యులుగా ఉన్నారు. అందువలన మన ప్రభుత్వం కూడా సహకార సంస్థల గురించి పైకి చెప్తున్నటువంటివి అయితే చాలా మంచి మాటలే చెప్పబడతాం. అయితే ఆచరణలో అనేక ఒడిదుడుకులు ఇవాళ సహకార సంస్థలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ప్రభుత్వాల యొక్క జోక్యం, రాజకీయ జోక్యం ఇటువంటివి లేకుండా సహకార సంస్థల్ని వాటి మూల సిద్ధాంతాలకు అనుగుణంగా నిర్వహిస్తే వాటి యొక్క అభివృద్ధికి, అది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందనేటువంటి భావన మా అందరికీ కూడా ఉంది. సో ఈరోజు మన విశాఖ వసతి ఇటువంటి లక్ష్యాలు ఉదాత్త లక్ష్యాలతో సహకార సంస్థలు పనిచేయాలని ఐక్యరాజ్య సమితి ఆశిస్తాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలకు పైగా వివిధ రకాల సహకార సంస్థలు ఉన్నాయి. వాటిల్లో మన దేశంలో కూడా 8 లక్షలకు పైగా సహకార సంస్థలు పనిచేస్తాం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ప్రజలు సహకార సంస్థల్లో సభ్యులుగా ఉన్నారు. ప్రపంచంలో పనిచేసేటువంటి ప్రతి 100 మందిలో 10 మంది సహకార సంస్థల ద్వారానే ఉపాధి పొందుతున్నారని ఐక్యరాజ్య సమితి కూడా నిర్ధారించింది. అందుకని ఏదో సహకార సంస్థలు అనేవి ఏదో చిన్నవని, వాటి పాత్ర చాలా పరిమితమని అనుకోవడానికి వీల్లేదు. ఇవాళ ప్రత్యక్షంగా మన బ్యాంకులో 560 మంది ఉద్యోగులు ఉండొచ్చు. కానీ మన బ్యాంకు ద్వారా ఆర్థిక సహకారాన్ని పొందినటువంటి వేలాది సంస్థల్లో మరొక వేల మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. అంటే పరోక్షంగా కూడా సహకార సంస్థల ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి వారి కిందే లెక్కేయాలి. అటువంటి వారినందరినీ నేను లెక్కేయడానికి మా దగ్గర తగినటువంటి వనరులు లేనందువల్ల ఆ పని నేను చేయాలి. భారతదేశంలో కూడా 8 లక్షలకు పైగా సహకార సంస్థలు ఉంటే దాదాపు 30 కోట్ల మంది ఈ సహకార సంస్థలో సభ్యులుగా ఉన్నారు. అందువలన మన ప్రభుత్వం కూడా సహకార సంస్థల గురించి పైకి చెప్తున్నటువంటివి అయితే చాలా మంచి మాటలే చెప్పబడతాం. అయితే ఆచరణలో అనేక ఒడిదుడుకులు ఇవాళ సహకార సంస్థలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ప్రభుత్వాల యొక్క జోక్యం, రాజకీయ జోక్యం ఇటువంటివి లేకుండా సహకార సంస్థల్ని వాటి మూల సిద్ధాంతాలకు అనుగుణంగా నిర్వహిస్తే వాటి యొక్క అభివృద్ధికి, అది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందనేటువంటి భావన మా అందరికీ కూడా ఉంది. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు పనిచేస్తారు. వీటిల్లో పోల్చుకున్నప్పుడు వాటిల్లో 1429 బ్యాంకులు, 1423 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు నాన్ షెడ్యూల్డ్ హోదాను పొందినటువంటి బ్యాంకు. 49 బ్యాంకులు మాత్రమే షెడ్యూల్డ్ హోదాను పొందినటువంటి బ్యాంకులు. నాన్ షెడ్యూల్డ్ అర్బన్ బ్యాంకుల్లో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు దేశంలోనే అతిపెద్ద అర్బన్ బ్యాంకుగా ఇవాళ గుర్తింపు పొందిందని ఈ సందర్భంగా మనవి చేస్తాం. అట్లాగే షెడ్యూల్ హోదాను పొందినటువంటి మనకి షెడ్యూల్ హోదా రాలా, దానికోసం రేపు తీర్మానం చేయబోతా ఉన్న మహాచర్చలు మరొకసారి రిజర్వ్ బ్యాంక్ యొక్క విజ్ఞప్తి చేయబోతాం.
ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి 49 షెడ్యూల్డ్ హోదా పొందినటువంటి అర్బన్ బ్యాంకులతో పోలిస్తే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అనేక షెడ్యూల్డ్ హోదా పొందినటువంటి అర్బన్ బ్యాంకుల కన్నా మెరుగైనటువంటి స్థితిలోనే ఉంది. ఉదాహరణకి షేర్ధనాన్ని చూసుకుంటే దేశంలోనే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ వారు 3వ స్థానంలో, బహుశా మరొక ఏడాదిలో ఈ బ్యాంకు మొదటి స్థానానికి చేరిన మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అంత పటిష్టమైనటువంటి స్థితిలో సభ్యుల యొక్క విశ్వాసంతో ఈ సంస్థ పురోగమిస్తాం. అట్లాగే డిపాజిట్లలో బ్యాంకు 15వ స్థానంలో, రుణాల జారీలో 14వ స్థానంలో, ఆదాయంలో 11వ స్థానంలో, సిఆర్ఐఆర్ బ్యాంకుల యొక్క పటిష్టతను తెలియజేసేటువంటి అంశం క్యాపిటల్ టు రిస్క్ అసెట్ రేషియో. ఈ అంశంలో కూడా బ్యాంకు దేశంలోనే 11వ స్థానంలో ఉంది షెడ్యూల్ హోదాను పొందినటువంటి అర్బన్ బ్యాంకులతో పోల్చారు. అందుకని అట్లాగే లాభాల్లో 10వ స్థానంలో నిలబడింది. అట్లాగే కాస్ట్ ఆఫ్ డిపాజిట్ మరి ఇన్నింటిలో మెరుగైనటువంటి స్థితిలో ఉండి అందరికన్నా వడ్డీ ఏమైనా తక్కువ చెల్లిస్తుందా అంటే షెడ్యూల్డ్ హోదాను పొందినటువంటి అర్బన్ బ్యాంకులతో పోలిస్తే ది హైయెస్ట్ డిపాజిట్ పేమెంట్ చేసేటువంటి డిపాజిట్ల మీద అత్యంత ఎక్కువ వడ్డీని చెల్లించేటువంటి బ్యాంక్ ఏదంటే మన విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.